ప్రసాద్ ప్రియ విహార్ టెంపుల్ ప్రస్తుతం మనకి న్యూస్లో ఉంది. ఈ టెంపుల్ ఏరియా అంతేకాకుండా ప్రసాద్ టు మియాన్థామ్ ఈ టెంపుల్ ఏరియాస్ గురించి రెండు దేశాలు కంబోడియా మరియు థాయిలాండ్ ఎప్పటి నుంచో మనకి డిస్ప్యూటెడ్ ల్యాండ్గా గుర్తిస్తూ ఉన్నాయి. ఇక దీని గురించి మనం కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో అంతేకాకుండా 2013లో కూడా ఈ టెంపుల్ ఏరియా అనేది కంబోడియాకి సంబంధించిన టెంపుల్ ఏరియా అని మనకి గుర్తించింది. ఈ కంబోడియా ఒకప్పుడు మనకి 1904 టు 1907 ఈ టైం పీరియడ్లో కంబోడియాని మనకి ఫ్రెంచ్ నేషనల్స్ అనే వాళ్ళు పరిపాలన చేశారు. అప్పుడు వాళ్ళు మనకి సియామ్ అంటే అప్పటి కాలంలో థాయిలాండ్కి సియామ్ అనే పేరు అనేది ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ప్రకారం ఈ ఆలయ ప్రదేశం ఏదైతే డాంగ్రెక్ మౌంటైన్స్లో ఉందో ఇది మనకి కంబోడియాకి సంబంధించిందే అని మనకి తెలియజేశారు. కానీ ఈవెన్చువల్లీ మనం థాయిలాండ్ కనుక చూసుకుంటే ఇది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ అండ్ ఇది థాయిలాండ్కి మాత్రమే సంబంధించింది అని మనకి తెలియజేసింది. ఇంకా ఈ టెంపుల్ చరిత్ర కనుక మనం చూసుకుంటే ఇది 1002 నుంచి 1115 కామన్ ఇరా ఈ టైం పీరియడ్లో ఖమేర్ డినాస్టీకి సంబంధించిన ఇద్దరు రాజులు సూర్యవర్మన్ 1 అండ్ సూర్యవర్మన్ 2 ఈ ఆలయాన్ని నిర్మాణం చేయటం అనేది జరిగింది. ఇది ఒక హిందూ ఆలయం. ఇందులో ప్రిసైడింగ్ డైటీ వచ్చేసి లార్డ్ శివ. ఈ హిందూ ఆలయం గురించి ప్రస్తుతం మనకి కంబోడియా మరియు థాయిలాండ్ రెండు దేశాలు మనకి ఏమంటే ఒక పెద్ద ఫుల్ స్కేల్ టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది ఈవెన్చువల్లీ వార్గా కూడా ఎస్కలేట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది.